ఒక అమ్మాయి ఇండిపెండెంట్ అవ్వాలంటే జస్ట్ తను కొన్ని థింగ్స్ తెలుసుకోవాలి. అబ్బాయిలకి ఫ్రీడమ్ ఉంటుంది, ఏం చేయాలన్నా, ఎప్పుడు తిరగాలన్నా, ఎలా ఉండాలన్నా ఆ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ నలుగురిలో రెస్పెక్ట్ ఉండదు. అమ్మాయికి సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది, తను ప్రాణం పోయగలిగే గొప్ప వరం కలదు కాబట్టి ఆ వరం వల్లే జనం అంతా తనని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎందుకంటే తను చేసే తప్పు ఆ వరానికి మచ్చ తీసుకొచ్చింది కాబట్టి. ప్రాణం పోసే వరం, ఒక ప్రాణం పోసిన బిడ్డ, తనకి ఏ మచ్చ జరగకూడదు కాబట్టి అమ్మాయిలను అంతా సెక్యూర్ చేస్తారు. ఐ మీన్ పేరెంట్స్ అయినా కావచ్చు, ఇంకోటి అయినా కావచ్చు. బట్ నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడు వదిలేయండి బాబా. అండ్ ఆల్సో మా సంఘ సంస్కర్తలు అంటే మాకులాగా స్త్రీవాద వాళ్ళే, అంటే ఆడవాళ్ళ తరపున నిలబడిన వాళ్ళే ఐ మీన్ ఆ ఫ్రీడమ్ అయినా తెచ్చారు. అయినా మళ్ళీ మొత్తం మా మీద నెట్టుకోలేండి, మీ మీద కూడా కొంచెం ఉంచుకోండి. లేదు మొత్తం మీరు ఉంచుకోండి, మళ్ళీ మీతో ఒప్పుకోవాలి. అసలే మీరు అమ్మాయిలు. సో అబ్బాయికి ఫ్రీడమ్ ఉంటుంది కానీ రెస్పెక్ట్ ఉండదు. నలుగురిలో సంపాదించుకోవడానికి అవకాశాలు ఉండవు. ఎందుకు? అమ్మాయితో నీడింగ్ కోసమైనా కానీ అబ్బాయిలు ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయిలు ఏఐ లాగా, మిషన్స్ లాగా, రోబోటిక్స్, వాళ్ళు స్కాన్ చేసి దుప్పుతారు. బట్ అబ్బాయిలు క్రియేటర్స్, కొత్తగా ఆలోచిస్తారు యాజ్ హ్యూమన్స్. బట్ మీరు ఏమన్నా అనుకోండి, బట్ ఎవరికైనా సరే వాళ్ళ మెంటాలిటీ మ్యాటర్ ఇక్కడ. జస్ట్ అమ్మాయి అబ్బాయిని కాదు, బట్ కామన్ థింగ్గా చెబుతున్నా అంతే. తప్పు కనుక మళ్ళీ, ఎందుకంటే నేను అమ్మాయిల తరపునండి. అమ్మాయిల తరపున అంటే జస్ట్ నాకు వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయికి ఇప్పుడు మిస్ అవుతుంది ఏంటిది? ఫ్రీడమ్. వాళ్ళు కోరుకునేది ఏంటిది? ఫ్రీడమ్. వాళ్ళు ఆశించేది ఏంటిది? వాళ్ళని ఫ్రీగా వదిలేసేవాడు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం మీద ఈటుకుంటుంది. ఎందుకు? వాళ్ళకి ప్రపంచంలో రెస్పెక్ట్ ఉంది. బట్ అబ్బాయిలు కోరుకునేది ఏంటి? వాళ్ళకి ఫ్రీడమ్ ఉండేది కాబట్టి వాళ్ళు అందరూ హెదవులు అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు? రెస్పెక్ట్ కోరుకుంటారు, మనీ కోరుకుంటారు. బట్ అమ్మాయి దగ్గర అందం ఉంటుంది అండ్ ఆల్సో ఉంటుంది కాబట్టి అది ఒక ఆహారంలాగా, ఒక ఫుడ్ లాగా కాబట్టి తనకి మేబీ యూజ్ చేసుకోవచ్చు. షీఈ్ లైక్ ఏ మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ మెన్ అండ్ ఆల్సో ఉమెన్ కూడా, అకార్డింగ్ టు ది టైమ్ సిచ్యువేషన్స్. సో ఈ అకార్డింగ్ చూసుకుంటే సో తను ఏంటంటే ఎవరినైనా సరే యూజ్ చేసుకోగలదు. బట్ మ్యాన్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇక అమ్మాయి దీంట్లో పిలవాలంటే ముందు తనని ఇండిపెండెంట్ చేయాలి, ఒకళ్ళ మీద డిపెండెంట్ అవ్వకుండా. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అబ్బాయికి ఫ్రీడమ్ ఉంటుంది కానీ రెస్పెక్ట్ ఉండదు. బట్ అమ్మాయికి రెస్పెక్ట్ ఉంటుంది, యాజ్ తను ఒక బిడ్డకి ప్రాణం ఇవ్వగలదు కాబట్టి. అండ్ ఆల్సో తను ఇండిపెండెంట్ అవ్వాలి. మరి ఇండిపెండెంట్ ఎలా అవుతుంది? అసలు ఇండిపెండెంట్ తను ఎందుకు అవ్వాలి? జస్ట్ నా లైఫ్లో ఉన్న 2 లేడీస్, వాళ్ళ నా అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు అన్నమైంది, చెల్లి కావచ్చు, ఆ తర్వాత అత్త కావచ్చు, ఆ తర్వాత మరదలు కావచ్చు, మేనకోడలు కావచ్చు, ఎనీవన్ ఒక అమ్మాయి తను ఎవరి మీద డిపెండ్ అయినా కానీ సంథింగ్ లైక్ మన మ్యారేజ్ సిస్టమ్ని చూసుకుంటే షీ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్వన్. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఒకనొక రోజుల్లో ఈ రిలేషన్స్ బాగానే ఉండేవి. బట్ ఈ రోజుల్లో జస్ట్ మ్యాన్ అనేవాడికి అనుమానం తప్ప ఇంకోటి ఉండదు. అనుమానం ఎలాంటిదంటే కళ్ళకు పెట్టుకునే కళ్ళద్దాలు లాంటివి. డబ్బు కూడా జస్ట్ ప్రపంచం ఎన్ని రంగులైనా ఉన్నాయి, నీ కళ్ళకి ఒక కళ్ళద్దం పెట్టుకున్నావు అంటే చాలు, మొత్తం మారిపోయింది. చూసే విధానం, చూసే చూపు, కనపడే దృశ్యం, అన్ని రంగులు మారిపోయి ఏ కళ్ళద్దం అయితే పెట్టుకున్నావో అదే రంగు. అది నలుపుని తెలుపుని ఏదైనా కావాలి. సో నువ్వు అనుమానంతో చూస్తే చాలు ప్రపంచంతో అనుమానం కనపడింది. సో ఒక అమ్మాయి తను కూడా ఇలాగే తన భర్త అనుమానించాడు. మేబీ నిజమని నేను నమ్మను, బట్ కానీ దేన్ని పాజిటివ్గా డెసిషన్. బట్ ఐ హ్యావ్ హోప్
ఎందుకంటే అమ్మాయి మంచిదే, చాలా నమ్మకం ఉంది నాకు. బట్ కానీ నిజం అబద్ధం పక్కన పెడితే మగాడు మ్యాన్ హ్యాండిల్ చేయడం మాత్రం తప్పు. ఎందుకంటే ఆడదేం బొమ్మ కాదు, తనకే మనసు ఉంది. మన అబ్బాయిలు మాత్రం ఏకపత్రి గోతుల్లాగా తిరుగుతున్నారే ఏంది ఆ మాట అంటే దీన్ని అంత. సో ఎవరిది తప్పు కాదు, అసలు ఎవరిదైనా తప్పు ఎందుకు అయింది? ఇఫ్ యూ లైక్ సంథింగ్ దట్ ఈస్ కరెక్ట్ టు యూ. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే దేవుడు చూసుకుంటారు బాయ్, నువ్వే బతకడానికి వచ్చినట్టు బతికి పక్క పోవాలి. కానీ ఆడపిల్ల మీద దెబ్బే కొడుతుంది, నాకు నచ్చదు. ముందు చిత్రాడని సరసం ఆడండి అంతే తప్ప ఇదేంద్రే. సో తన పిచ్చి పైత్యానికి, తన అనుమానానికి కొట్టాడు, తిట్టాడు, మానసికంగా బాధ పెట్టాడు, భయపెట్టాడు, తీసి పక్కన పెట్టాడు. సో తనైతే ఆడపిల్లని కోల్పోయాడు. సో ఈ కోల్పోయినది పక్కన పెడితే ఒక మగాడి తప్పడం వల్ల ఒక ఆడది బాధపడ్డది. మేబీ ఇప్పుడు రేపటి రోజున ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కానీ అదే సేమ్ యాస్టీస్గా. నెక్స్ట్ సిచ్యువేషన్, మగాడు మంచోడైనా కానీ తన చిన్నతనంలోనే పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకే మేబీ భర్త ఎక్స్పైర్ అవ్వడం కావచ్చు, లేదా లవ్ అయి ఉండి తను చనిపోవడం కావచ్చు. ఒకవేళ మేబీ మగాడు మంచోడై అతను చనిపోతే సంథింగ్ తన పిల్లల్ని చూసుకుంటా, తన మామను చూసుకుంటా జీవితాంతం ఒంటరిగా ఉండి ఫీల్ అయితే అవ్వకుండా ఉండదు కదా, ఏంటి నా బతికిలా అయిపోయిందని. అవుతుంది. అండ్ ఆల్సో అవుతుందని నాకు అనిపించింది. అయితేనే కదా నేను అనుకునేది అసలు ముందు. ఇదో పంచాయతీ. జస్ట్ నిజమవుతుందా అంటే మాట్లాడుతున్నా కదా, కొంచెం జాగ్రత్త నా నోటి మీద నాకు. ఎందుకంటే తప్పేమన్నా మాట్లాడితే ఏమవుతుందో అని. మన కొంచెం శ్రీకాకుళం వేసలేండి, ఆ మాత్రం చేతుల్లో చమత్కారాలు ఉంటాయి. సో అలా చూసుకుంటా ఏంటి నా బతుకు అలా చేసుకొని ఇలా పుట్టేసి ఇలా చూసుకుంటా, ఇలా పోషిస్తూ, ఇలా సేవ చేస్తూ మామగారికి ఎందుకు నా బతుకు ఇలా అవ్వాలని తనకు ఉంటుంది కదా. అండ్ ఆల్సో యాజ్ ఏ గర్ల్గా తనకి ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. హౌ టు ఎక్స్ప్లెయిన్ దీస్? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, బట్ నేను ఇంతటితో ఆపేయాలి. బట్ తనకి మెంటల్లీ, ఫిజికల్లీ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా తప్పు చేయకూడదు. అండ్ ఆల్సో తను బంధించుకొని ఇది ముందు నాకు నచ్చదు. తను స్వేచ్ఛ జీవేనండి, వదిలేయాలి. సో మ్యాటర్కి వచ్చేసరికి ప్రత్యక్షంగా అయినా సరే, పరోక్షంగా అయినా సరే, ఒక అమ్మాయి ఒకళ్ళ మీద డిపెండెంట్ అయితే తను చివరిదాకా ఎంతో కొంత బాధ అనుభవించాల్సిందే. సో అందుకే నేను మ్యారేజ్ చేసుకోకూడదు అనుకుంటా. సో అమ్మాయికి ఫ్రీడమ్ కావాలన్నా ఒకళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అండ్ ఆల్సో ఇండిపెండెంట్గా ఉంటేనే తన లైఫ్ ఒక చీకు చింత లేకుండా, మేబీ లోన్లీనెస్ వీళ్ళకి ఎలాగో రావులే, ఎందుకంటే వీళ్ళకి సపోర్టింగ్ చాలా ఎక్కువ అమ్మాయిలు. మేబీ తప్పు చేసినా కానీ, ఐ మీన్ ఆ తప్పులు కాదు, బట్ కాకపోతే తప్పు అంటే తప్పు వాళ్ళదైనా కానీ మగాళ్ళ మీదకి ఈజీగా నెట్టేస్తారు. అది వంటలో కావచ్చు, పంటలో కావచ్చు, ఇంకో ఆటలో కావచ్చు. మీకు సపోర్టింగ్ ఎక్కువ, ఏ మాటకి ఆ మాట. మీ అమ్మాయిలకి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు బలైన రూల్ పోతారు. మా అబ్బాయిలు కదా ఉండదు, ఎందుకంటే మాకు కావాల్సిందే నాయకత్వం, పెత్తనం. సో ఒకరితో కలిస్తే మాకు అది రాదు, మాకు ఐకమత్యం ఉండదు, మీకు ఉంటుంది. మాకేం పెత్తనాలు కావాలా? అయ్యా మాకు రావాయా? సో అమ్మాయికి ఏంటిది ఫ్రీడమ్ కావాలి అంటే, అమ్మాయికి కావాల్సింది ఫ్రీడమ్ అండ్ ఆల్సో ఇండిపెండెన్సీ. సో ఈ రెండే అకార్డింగ్ మీరు కనుక ఎవరైతే యూ కెన్ డూ. సో మీకు నచ్చిన పని మీరు చేసేసుకోండి. సంజయ్ అబ్బో అమ్మో వాసిపోయిందండి.